కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ యశోధర ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వందలాది మంది ముస్లిం సోదరులకు డాక్టర్ యశోధర తమ యొక్క హాస్పిటల్ ఆవరణలో అందరూ కూడా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీలకు తోడుగా ఉంటుందని, ఇటు మైనారిటీలకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని చెప్పారు. అదేవిధంగా రంజాన్ మాసంలో ఎంత పవిత్రమైన ఈ మాసంలో ఇటు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం తనకు చాలా ఆనందం కలిగించిందని చెప్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇటు నారపరెడ్డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా పుంజుకుంటుందని చెప్పి ఇటు డాక్టర్ యశోధర చెప్పడం జరిగింది. త్వరలో ఏ ఎన్నికలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతామని చెప్పి డాక్టర్ యశోధర మీడియాతో చెప్పడం జరిగింది. సోదరులకు అలాగే హిందూ వాళ్ళు కూడా, హిందూ సోదరమణులకు అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు. సో రంజాన్ మాసము అంటే ఒక్క పొద్దులు ఒక నెల రోజుల పాటు ఉండడం అదొక్కటే అని కాదు, ఎందుకు ఆ ఒక్క పొద్దులు ఉంటారు అనేది తెలియకోకుండా ఉండడం అనేది అర్ధరహితమే. సో ఆ ఒక్క పొద్దులు ఉండడానికి అర్థం ఏంటంటే మనకు ఆకలి విలువ తెలియాలి, సో మన మీద మనకు కంట్రోల్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ తోటి ఇవి మొదలు పెట్టడం జరిగింది. సో ఆకలి విలువ తెలిసినప్పుడు భోజనం లేని ఆకలితో అల్లాడే వాళ్ళకి సో మనం అయ్యో మనం ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళు కూడా పాపం అలా ఉంటారు కదా అని భూతదయ కోసం పక్క మనిషి వాడి మీద ప్రేమ కలిగేదాని కోసం పెట్టింది. సో ఒక సంవత్సరంలో ఒక నెలపాటు అలా ఉంటే మనలో ఉండే హింస నైజం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళలో కొద్దిగా సాడిజం అనేది, కొంచెం ఈగో ప్రాబ్లమ్స్, కొంచెం కోపము, ఇవన్నీ ఉంటాయి, చెడ్డ భావాలు చాలా ఉంటాయి. సో ఆ చెడ్డ భావాలన్నీ నశించి మంచి భావంతో మనం మొదలు పెడతాము. సో అందుకని బహుశా హ్యూమన్ నైజం కావచ్చు, మనం ఇంత శ్రద్ధా భక్తులతో ఉన్నా సరే మళ్ళీ మన ఒరిజినల్ స్టేట్కి రావచ్చు. అందుకని ఎవ్రీ ఇయర్ శ్రద్ధాభక్తులతో ఈ రంజాన్ మాసం జరుపుకుంటే మనలో ఉండే దాగి ఉండే చెడు భావాలన్నీ పోయి మనలో అంతర్లీనంగా ఉండే మంచి భావాలు మనలో వస్తాయి. సో అందరూ కూడా కలిసిమెలిసి అందరూ హ్యాపీగా, అఫ్కోర్స్ మన నెల్లూరులో హింస అనేది మనం చూడము. మనం హింస అంటే ఐసిస్ వాళ్ళు చేసే హింసనే కాదు, పక్కన వాడి గురించి పట్టించుకోకపోవడం కూడా మంచిది కాదు. సో అలాంటి చిన్నవైన మనలో ఉండే ఆ చిన్న లోపాలనైనా మనం సరిదిద్దుకొని ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి అనే ఉద్దేశంతోనూ 10 మంది సంతోష్ కోసం పాటుపడే విధంగాను ఉండడము అలవర్చుకొని రంజాన్ మాసాన్ని అందరూ కూడా హ్యాపీగా రోజా వదిలి హ్యాపీగా ఉండండి. రోజంతా చేసినప్పుడు శ్రద్ధాభక్తులతో చేయండి. అందరికీ ఈద్ ముబారక్ వన్స్ అగైన్.